హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ద మాస్క్. టమాటాలు ఎవరు కొడుతుర్రా నీ అవ్వ ఊరిని? ఆనియన్లు కూడా ఇస్తుర్రేంద్రా? అరే ఫుడ్ వేస్ట్ చేయకుర్రా. కమెంట్ సెక్షన్లో నన్ను వేసుకుంటారు మళ్ళీ. ఒరే నమ్మకాయ కూడా కొడుతుర్రు. అసలుకి ఏమైందిరా? ఎందుకు కొడుతుర్రు? చెప్పి కొట్టుర్రి. ఏంటి వీడియోలు ఎందుకు చేయట్లేదా? అది మధ్య ఏంటంటే అది చదువుకోవాలి కదా. నేను మర్చిపోయినా, ఎగ్జామ్లు వస్తున్నాయి, నాకేంది పని పట్టలేదు అనుకుంటుర్రా? టాపర్లు అయితే చదువుతాం మేము, మాకు చాలా పనులు ఉంటాయి, అవన్నీ తీసుకొని అప్పుడప్పుడు ఇట్లా వీడియోలు చేస్తూ ఉంటాం. రే మామ, యాసిడ్ బాటిల్ తీసేవిందిరా? సరే సరే సరే, నేను నిజమైందో చెప్తా. నువ్వు తొందరపడే యాసిడ్ నా పైన కొట్టకు. ఆల్రెడీ ఒక్క అమ్మాయి కూడా చూడట్లా, యాసిడ్ కొడితే అస్సలు చూడరు. కాబట్టి కామ్ డౌన్. అది నేను నిజం చెప్తున్నా ఇను. అంటే ఈ మధ్య బద్ధకం ఎక్కువైపోయి వీడియోలు తీయటం మానేశాను, కానీ ఇప్పటికెళ్ళి తీస్తా. వీక్ ఒక వీడియో అయినా తీస్తా, ప్రామిస్ నీ పైన. ఇంక నిజం చెప్పేసాగా, ఆ యాసిడ్ బాటిల్ కింద పెట్టరా, మెల్లగా 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 మెల్లగా. అది అమ్మా సాయిరామ్. సరే ఇంక నిజం చెప్పాగా, వెళ్ళి నువ్వు. నేను ఈ కూరగాయలు సర్దొస్తా పో. పిచ్చోళ్ళు వారానికి ఒక వీడియో తీస్తా అంటే నమ్మేస్తున్నారు. ఇదేమన్నా బిగ్ బాస్ ఆ వారానికి ఒక వీడియో తీయటానికి? వేస్ట్ ఫెలోస్. అరే నువ్వు ఇంకా వెళ్ళలేదా? అరే మా నేను ఏదో జోక్ చేస్తున్నాను, నువ్వు సీరియస్గా తీసుకో. అరే మళ్ళీ యాసిడ్ బాటిల్ తెచ్చావిందిరా? రే వద్దు వద్దు రే. ఇవాళ మన టాపిక్ ఏంటంటే లైఫ్ హ్యాక్స్. చాలామంది ఈ లైఫ్ హ్యాక్స్ దేనికి పనికిరావు అనుకుంటారు, కానీ అందరూ మంచోళ్ళే ఉంటే భూమి పాడైపోయింది కదా. అందుకనే దేవుడు అక్కడక్కడ కొంతమంది బొంకాగాళ్ళని పుట్టిస్తాడు అనమాట. ఈ బొంకాగాళ్ళు లైఫ్ హ్యాక్స్ గురించి ఏమనుకుంటారంటే, సో రోజా గారు, ఎలా అయితే మీరు ఏపీ మంత్రికి దేనికి పనికిరారో, అలానే లైఫ్ హ్యాక్స్ కూడా లైఫ్లో దేనికి పనికిరావు అంటున్నారు. దానిపైన మీ కమెంట్స్ ఏంటో ఒకసారి చూడండి. లైఫ్ లేనిదే హ్యాక్ లేదు, హ్యాక్ లేనిదే లైఫ్ లేదు. అసలు లాస్ట్ టైం మేము మిషన్లు హ్యాక్ చేసిన వల్లే కదా మాకు అన్ని ఓట్లు వచ్చింది. ఓ అమ్మో, అడు మీ ఓటింగ్ మిషన్ హ్యాక్ గురించి మాట్లాడట్లా. లైఫ్ హ్యాక్ అంటే అది వేరేది. అయినా ఎవరు చేసేట్రా దీన్ని ఎమ్మెల్యే? సో అది మొక్కంది. అసలు లైఫ్ హ్యాక్ అంటే ఏంటో తెలుసా నీకు? మీకు నాపైనే అనుమానం కదా, నేను జోక్ చేసిన సీరియస్గా తీసుకుంటున్నారు కదా. లైఫ్ హ్యాక్ అంటే ఏంటో మా జగన్ అన్నీ చెప్తాడు, ఆగండి. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు నిజం చెప్తున్నట్టు? చాలా మంది లైఫ్ హ్యాక్స్ దేనికి పనికిరావు అని చెప్పిన వాళ్ళు కరెక్టా, లేకపోతే బొంకా బ్యాచ్ కరెక్టా? ఇది తెలియాలి అంటే ఒక భయంకరమైన ఎక్స్పెరిమెంట్ చేయాలి. అదే ఆ లైఫ్ హ్యాక్స్ని రియల్ లైఫ్లో వాడి చూడాలి. ఈ ఎక్స్పెరిమెంట్లో పాల్గొనడానికి ఎవరు ముందుకు రాలేదు, ఎందుకంటే ఎవడి జీవితం పైన వాడికి తీపి ఎక్కువ. అలా అందరూ వెనకడిగేసినప్పుడు సూర్యుడు లాగలిగిశాడు రా మాస్క్ మ్యాన్. సూర్యుడు తెరచాటు, సూర్యుడు బరిలోకి దూకాడు. వేచాడు వేచాడు, సమయాన్ని చూశాడు, శివమెత్తి లేచాడు. ఈ ఎక్స్పెరిమెంట్ ని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న డిస్క్లైమర్. కృపయా ధ్యాన్ దే. ఈ వీడియోలో చూపించే లైఫ్ హ్యాక్స్ ని, సాహసాల్ని ప్లీజ్ మీరు మీ ఇంట్లో ట్రై చేయకండి. ఎందుకంటే ఇవన్నీ నిరోధ్ పర్యవేక్షణలో జరగబడుతున్నాయి. నిపుణుల పర్యవేక్షణ అనే దాన్ని నిరోధ్ పర్యవేక్షణ ఎవరు రాశారా? డిస్క్లైమర్ ఎలా అయినా దొబ్బిందిలే కానీ అది వదిలేసి అట్లీస్ట్ బిఫోర్ ఆఫ్టర్ పిక్స్ అయినా చూడండి. నెంబర్ 1, ఎవరైనా దొంగ గంచు పెట్టి పర్స్ ఇమ్మని అడిగితే మీరు పర్స్ ఇవ్వకుండా పర్స్ ని దూరంగా పాడేయండి. చాలా శాతం దొంగలు మీకన్నా మీ డబ్బులు మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చూపెడతారు. రే ఆ పర్సిటీ రా. పర్సు కావాలా? ఒక్క నిమిషమే, ఇదిగో. పర్సు కిటికీ నుండి బయటపడ్డది, పోయి తెచ్చుకో పో ఊరుకో. నేను మర్యాదగా నిన్ను పర్సు అడిగినప్పుడు అది కనుక నువ్వు నాకు ఇచ్చుంటే ఏ 500 1000 రూపాయలు తీసుకొని వెళ్ళిపెట్టండి. ఇప్పుడు నాకు నీ పర్సులో ఉన్న పైసలు వద్దు, నీ బాడీలో ఉన్న పార్ట్స్ కావాలి. నీ 2 కిడ్నీలు అమ్ముకొని లైఫ్లో సెటిల్ అయిపోతారా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయినాయి. నరాలు కట్ అవ్వవరా, నీ కిడ్నీలు కట్ అవ్వబోతున్నాయి. నీ A few minutes later. అబ్బో అమ్మా, అయ్యో అయ్యో అయ్యో.
ఆ, నీ అవ్వ ఏ రోజు అనుకోలేరా ఒక్క లైఫ్ హ్యాక్ వల్ల నా 2 కిడ్నీలు దాంతో పాటు డిస్కౌంట్గా ఒక లివర్ పోతుందని. ఇంకా నేను బియర్ ఎట్లా తాగుతారా నీ అవ్వ. సరే పోతే పోనీ కిడ్నీలు, అట్లీస్ట్ ప్రాణాలైనా మిగిలినాయి. ఈ లైఫ్ హ్యాక్లొద్దు ఏమొద్దు, వీడియో ఆపేసారా, నా వల్ల కాదు.